తెలంగాణలోని ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. ఇంతకు ముందే మొదటి జాబితాలో కొంతమంది పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మరో 8 మందిని ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, నిజామాబాద్ నుంచి మధు యాష్కి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రకటించింది. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ను నల్గొండకు ప్రకటించింది. టీడీపీతో పాటు ఏపీలో కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. 25 స్థానాలకు గాను 22 మందిని డిక్లేర్ చేసింది. 132 ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించింది. తెలంగాణలోని ఎంపీ సీట్లకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. ఇంతకు ముందే మొదటి జాబితాలో కొంతమంది పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మరో 8 మందిని ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, నిజామాబాద్ నుంచి మధు యాష్కి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రకటించింది. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ను నల్గొండకు ప్రకటించింది.